నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సామాజిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు. సామాజిక సమతా సంకల్పం మానవహారంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎంపీ గురుమూర్తి అధికారులు. ఐసీడీఎస్ కార్యాలయంలో షోకాజ్ నోటీసులకు సమాధానాలు అందజేసిన అంగన్వాడీ కార్యకర్తలు 37వ రోజుకు చేరుకున్న సమ్మె. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ్ చౌహాన్. గూడూరు నియోజకవర్గంలో వికసిత భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రామమందిరం ప్రారంభం రోజున ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి బీస్ 2024 నూతన సంవత్సర డైరీని టీటీడీ పూర్వపు పాలక మండలి అధ్యక్షులు, తిరుపతి పూర్వపు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బీస్ అధ్యక్షులు నీలం నరేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి తోకల అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు ఇరువిశెట్టి వెంకటాద్రి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ భవిష్యత్తులో బీస్కు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీస్ ఉపాధ్యక్షులు తోట మధుసూదన్ రావు, బీస్ ఉపాధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, బీస్ ఉపాధ్యక్షులు కేవీ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత కలిసి పూలమాలలు వేసి మానవహారంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ నెల జనవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో దాదాపు 400 కోట్ల రూపాయలతో సుమారు 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడెస్టల్తో కలిపి 210 అడుగులు ఉంటుందని, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జిల్లాలో ఈ నెల జనవరి 4 నుండి 19వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో ఇది విజయవాడకే కాదు మన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుందని సూచించారు. సచివాలయ స్థాయిలో కూడా వివిధ రకాల వక్తలతో గ్రామస్తులందరికీ వివరించి సమతాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే ప్రతి సచివాలయం నుండి 4 నుండి 5 మందిని ఈ నెల జనవరి 19వ తారీఖున విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బస్సు ఏర్పాటు చేసి పంపడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు తెలియజేసి మన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా అంబేద్కర్ భావజాలంతో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించేలా కార్యక్రమాల రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం తిరుపతి ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో నేడు పరిపాలన కొనసాగుతోందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం, సమానత్వం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. సెక్రటేరియట్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. 125 అడుగుల విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. పెడెస్టల్తో కలుపుకుంటే దాదాపు 210 అడుగులు ఉన్నటువంటి ఒక విగ్రహము ఈరోజు విజయవాడలో ఏర్పాటు కావడం, విజయవాడకి ఒక ఐకాన్గా ఇది రాబోయేటువంటి తరాలు చూసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అందులో భాగంగా అక్కడ ఫుడ్ కోర్ట్ అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. రోజు మా అందరికీ సుదినం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం, అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలనకి, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సమ ప్రాధాన్యతకి చిహ్నంగా మేమందరం భావిస్తున్నాం. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా పరిపాలన కానీ జరిగినట్లయితే ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలందరూ కూడా, దళితులు అందరూ కూడా రాజకీయ సమానత్వాన్ని కోరుకునే దానికి చిహ్నంగా ఈరోజు డాక్టర్
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, పూలే గారి యొక్క ఆశయాలు, అందరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. జస్టిస్ అలోక్ ఆరదే, తమిళనాడు మంత్రి స్వామినాథన్, నటుడు శ్యామ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఆలయాలు ధ్వంసమవుతున్నాయని, ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. 5 రోజుల్లో అయోధ్యలో రాములవారి ఆలయం ప్రధానిచే ప్రారంభం కానుందని, రామమందిరం ప్రారంభం రోజున ప్రభుత్వం తరపున రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పార్వేట మండపం కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. టీటీడీలోని పురాతన కట్టడాలను పరిశీలించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కమిటీ తిరుపతికి వచ్చిందని, శిథిలావస్థకు చేరుకున్న ప్రాచీన కట్టడాలను పునర్నిర్మించే సమయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సూచనలను టీటీడీ పరిగణలోనికి తీసుకోవాలని భాను డిమాండ్ చేశారు. అత్యంత వైభవంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఈ అమృత ఘడియల కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. మేము ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు 5 దీపాలతో మనం ఆ రోజుని స్వాగతించాలని చెప్పి, ఆ విధంగా హిందూ బంధువులు మనందరం ఆ విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక పక్క దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణాలు జరుగుతుంటే, దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కూడా చెందుతోంది. అందుకనే కొండ మీద కూడా తిరుమలలో కూడా పార్వేటి మండపం దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపం కూడా ఈరోజు కాల గర్భంలో కలిసిపోయింది. ఈరోజు కేంద్ర ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు 3 కమిటీ సభ్యులు దీని మీద పరిశీలనకి రావడం జరిగింది. ఏఎస్ఐ ఆధ్వర్యంలో కింద పాదాల మండపంతో పాటు ఇక్కడ నుండి వ్యాసరాజ మఠానికి సంబంధించిన మఠాలను ఇంకేదైతే శిథిలావస్థకు దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. స్విమ్స్కు 50,000 రూపాయలు విలువ చేసే 10 వీల్ చైర్లను దాతలు విరాళంగా అందజేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో శాశ్వత ఉద్యోగినిగా 30 సంవత్సరాల పాటు న్యూరో సర్జరీ విభాగంలో ఏఎన్ఎంగా పనిచేస్తూ మృతి చెందిన ఎం సుధారాణి జ్ఞాపకార్థం స్విమ్స్ ఆసుపత్రికి 50,000 రూపాయలు విలువ చేసే 10 వీల్ చైర్లను బుధవారం స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్కు అందజేశారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ వీల్ చైర్లను పేషెంట్ల సౌకర్యార్థం వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివంగత ఎం సుధారాణి కుమారుడు సి పార్థు, కుమార్తె సి తనూజ పాల్గొన్నారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది ఇతర సంఘాల నాయకులు తమ వృత్తికి ఆటంకం కలిగిస్తున్నారని శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ, కపిల తీర్థంలో కొన్నేళ్లుగా ప్రతి అమావాస్య నాడు పితృతర్పణాలు, పితృదేవతలకు పిండ ప్రదానాలు, అలాగే మహాలయ పక్షతిథులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కానీ పురోహిత బ్రాహ్మణులకు సరైన వసతులు లేక బాధపడుతున్న సమయంలో ఉన్నతాధికారులు చెప్పిన విధంగా అందరూ ఒక్కటై ఒక సంఘంగా ఏర్పడి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందన్నారు. అనంతరం టీటీడీ అధికారులు ప్రతి అమావాస్యకు తమకు అనుమతినిచ్చారన్నారు. అయితే ప్రస్తుతం తమకు, తమ వృత్తికి ఇతర సంఘాల వల్ల ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై తమ కపిలతీర్థం పురోహిత సేవా సంఘం గౌరవ సలహాదారులైన సంస్కార్ రాజేష్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతి నెలా తమకు ఇబ్బందులు లేకుండా సహాయం చేశారన్నారు. అంతేకాకుండా ముందు చూపుగా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడమని కూడా తమకు సూచనలిచ్చారని తెలియజేశారు. ఇప్పుడు 200 మంది తమ సంఘంలో రిజిస్టర్ ఐడి కార్డులు పొందారని, గౌరవ సలహాదారులైన సంస్కార్ రాజేష్ ఆధ్వర్యంలో తామంతా ఇప్పుడు సంపాదించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. కొందరు కపిలేశ్వర పురోహిత సేవా సంఘం ఎదుగుదల చూసి ఓర్వలేక వారు సంఘం పెట్టుకుని తమపై గొడవలకు వస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, తిరుపతి వైస్ చైర్మన్ వీరందరూ తమకు అండగా ఉండి తమ సంఘాన్ని కపిలతీర్థంలో శాశ్వత పురోహితం నిర్వహించుకోవడానికి అధికారులు, తిరుపతి శాసనసభ్యులు వారి చొరవతో తమకు శాశ్వతంగా కారిడార్ ఏర్పరిచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కపిలతీర్థం పురోహిత సేవా సంఘం అధ్యక్షులు అన్నదానం అనిల్, కార్యదర్శి పారా విజయకుమార్, కోశాధికారి మోహన శర్మ, విశ్వనాథం, శ్రీనివాసులు, హరిహేమంతు, గురుమూర్తి, విజయభాస్కర్, లీలా రామశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పితృతర్పణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలని
దిగ్విజయంగా చేయడం జరిగింది. దానికి దాదాపుగా 5000 పీపుల్ తిరుపతి పుర ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ కపిలతీర్థ పురోహిత సంఘం ఈ పురోహితులందరూ చేసినటువంటి ఈ కార్యక్రమానికి వారి సేవలను వినియోగించుకున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మా సంఘంలో ఈ కపిలతీర్థ పురోహిత సంఘంలో అందరం కూడా ఎవరి దగ్గర కూడా మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని కాకుండా ఎవరంతకు వారు వచ్చినటువంటి పుర ప్రజలు వారి ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి అమౌంట్స్ తీసుకొని మాత్రమే వారికి ఈ తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని వీరు చేయడం జరిగింది. సంస్కార్ రాజేష్ గారు వారు ప్రత్యేకమైన ఫౌండేషన్ ఉన్నా కూడా మాకు వాళ్ళ అధికారులు సుముఖంగా ఉండడం వల్ల ఆయనకు ఉన్న అధికార వర్గం అందరూ కూడా ఆయనకు పరిచయం ఉండడం వల్ల మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడి ఒక 10 సార్లకి ఫారెస్ట్ ఆఫీసర్లతోనూ టీటీడీ అధికారులతోనూ మరియు అన్ని ఉన్నత అధికారులతో కలవడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకర్ రెడ్డి కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకు అక్కడ కారిడార్ అనేది ఏర్పడాలి. 250 మంది నిన్న కార్యక్రమాలు జరిపేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. అనగా రోడ్ల మీదనే కూర్చున్నాము. పబ్లిక్ అయితే ఎందుకు రోడ్లలో కూర్చున్నారు, మీరు ఈ కారిడార్ని ఏర్పరచుకోవచ్చు కదా అని కూడా మాకు ప్రశ్నించారు. కానీ మాకు సుముఖంగా ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చి టీటీడీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు వస్తుంది. ఆల్రెడీ అలాట్మెంట్లో ఉంది, కొంత మేము చేసుకోవాలి. ఈ బ్రాహ్మణులందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలుగా అందరికీ అందిస్తున్నా కూడా చాలనంత సంపాదన ఉంది. అక్కడ జనమేమో వచ్చారు కానీ 5000 మంది అందరికీ ఈక్వలేట్గానే మాకు సంపాదనలు ఉన్నాయి. 10 గంటలకి వచ్చి స్థలం మాది అని చెప్పి అన్ని పట్టలు వేశారు. మిగతా బ్రాహ్మణులు ఉన్నారు కదా, పేదవాళ్ళు పాపం, పేదవాళ్ళలో కూడా యువకులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు పాపం. అయ్యా మేము ముందు కూర్చుంటే మాకు ఏదైనా వస్తుందేమో, మమ్మల్ని లాస్ట్లో కూర్చోబెట్టినారని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మేము వాళ్ళకి ఏం సర్ది చెప్పామంటే, ఇక మీదట మా రాజేష్ గారి సలహా మేరకు మేమేం చేయాలంటే మకర సంక్రాంతి అయినా మహాళీపక్షం అయినా కానీ ఆ టైంలో ఆ గడియలు ఎప్పుడు వస్తుందో మనకు సంబంధం లేదు. ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క గడియలు వస్తుంది. కాబట్టి మేమేం చేయదలుచున్నామంటే, రాజేష్ గారు పర్మిషన్ తీసుకొని చెప్తున్నాను, మేమేం చేస్తామంటే మకర సంక్రాంతి తెల్లవారుతో 8 గంటకి మీరు 4 గంటలకు రండి, 5 గంటలకు రండి. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా అరే బ్రాహ్మణుల్లో ఐకమత్యం ఉంది అని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. దళితులను అవమానించే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదని ఆ పార్టీ నాయకులు డాక్టర్ పరసారత్నం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరసారత్నం మాట్లాడుతూ పులివర్తి నానిని పరామర్శించడానికి వచ్చిన తమ అధినేత చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దళితుడినైన తనకు కూర్చునే అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఓ దినపత్రికలో వచ్చిన వార్త అవాస్తవమన్నారు. దళితులను అవమానించే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదని స్పష్టం చేశారు. అప్పుడు నెమ్మదిగా నేను బయట నిల్చున్నా, మన వాళ్ళంతా కూడా మా కార్యకర్తలు సార్ పోండి అంటే నేను నెమ్మదిగా పోయాను. ఆడపోతే ప్లేస్ లేదు ఎవ్వరికి. మరి కూర్చున్నటువంటి ప్రెస్ మీట్లో కూర్చున్న బాబు గారికి కానీ అదేవిధంగా మా నాయకులు కానీ ఎవరిది వెనకాల నుంచి నేరుగా పోయి నేను వాళ్ళ వెనకాల అట్లా నిలుచుకున్నాను. పక్కన వాళ్ళు కుర్చీ తెచ్చి ఇగిపోతుంటే దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, సార్ సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు కుర్చీ తేవద్దని చెప్పి నేను నెమ్మదిగా నిల్చుకున్నాను అక్కడ. దీన్ని కొంతమంది ఎవరైతే టీడీపీని వ్యతిరేకిస్తూ ఉంటారో, టీడీపీలో చిన్న అవకాశం దొరికినా కూడా ఏదైనా చిన్న పొరపాటు దొరికినా కూడా దాన్ని భూతత్వంలో చూపించి పెద్ద చేయాలనుకుంటారో వాళ్ళు ఈరోజు ఏం చెప్పున్నారు, దళితులను అవమానించి ఆనందపరచడం చంద్రబాబుకి అలవాట్లా మారిపోయింది. శ్రీవారి మెట్టు శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న శ్రీరామ్ కథా జ్ఞానయాగ మహోత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా తలపాగా ధరింపజేసి ఆహ్వానం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అగమ్య గోచరంగా మారిందని, వైకాపా అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 58,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా అధికారానికి వచ్చిన అనంతరం ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు రవినాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
విద్యాశాఖ మంత్రులు మారినా నిరుద్యోగులకు ఒరిగింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో విద్యాశాఖ మంత్రిగా కూడా సురేష్, 2023లో బొత్స సత్యనారాయణలు మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీలు ఇచ్చారని, అయితే ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం అన్యాయమని అన్నారు. ఇదిగో అదిగో అని కాలాన్ని వెళ్లబుచ్చారు తప్ప ఒక్క పోస్టు కూడా ప్రకటించలేదని దుయ్యబట్టారు. త్వరలో డిఎస్సి ప్రకటిస్తామని హామీలు ఇచ్చిన సమయంలో తల్లిదండ్రులు ఆస్తులమ్మి తమ పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపారని, అయితే ప్రకటించిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా రాష్ట్రంలోని నిరుద్యోగుల భవిష్యత్తు సర్వనాశనం చేయడం మానుకోవాలని రవినాయుడు హితవు పలికారు. మోసపూరిత ప్రకటనలకు స్వస్తి పలకాలన్నారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. ప్రతి పోస్ట్ను భర్తీ చేస్తా అని చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ ఇది. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు పవర్ లేదు, మీరు పవర్ ఇవ్వండి, నా పవర్ ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన అఫిషియల్ పేజీలో ఆయన మాట్లాడిన మాటలో ఇది వాళ్ళ అఫిషియల్ పేజీకి సంబంధించిందే ఆయన ప్రకటించిన ఇది. దాని తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించింది ఇదైతే ఫస్ట్ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు ఈ సంవత్సరంలో డిఎస్సి ప్రకటిస్తారని, త్వరలోనే టెట్ డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి ఆయన 2016లో 2020లో పెట్టిన ప్రెస్ మీట్ ఇది. అప్పుడు విద్యాశాఖ మంత్రి సురేష్ గారు మరి 20లో త్వరలో అనే పదంకి మాకు అర్థం కాలా. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ షర్మిలను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతో పాటు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రామ్ భూపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ నాయకులు ఎండగడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీలను ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తున్నారని ఆయన హర్షం వెళ్లబుచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను కష్టాల పాలు చేసిందన్నారు. 27 పథకాలను నిర్వీర్యం చేసిందని, అలాగే 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు లేకుండా చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో చిట్టిబాబు, సిద్ధయ్య, చిత్తూరు శంకర్, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వైఎస్ షర్మిలారెడ్డి గారి రాకతో రాష్ట్ర వ్యాప్తంగా, అందులో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో, తిరుపతి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సాధిస్తుందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా తిరుపతి జిల్లా
తిరుపతి నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా పనిచేస్తుందని, జిల్లాలో కొన్ని ఎమ్మెల్యే స్థానాలని గెలుచుకోబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్న శుభ సందర్భంగా, అదేవిధంగా మా గిడుగు రుద్రరాజు గారికి సిడబ్ల్యూసి సభ్యులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు మేము అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని విధాల నష్టపరిచిందో, అదేవిధంగా దళితుల్ని ఎంత నష్టపరిచిందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు 27 దళిత పథకాలను మొత్తం క్యాన్సిల్ చేయటమే కాకుండా 56 కార్పొరేషన్లకు నిధులు లేకుండా కార్పొరేషన్ చైర్మన్ నియమిస్తూ వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ ₹1 మొన్న ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మూసేస్తే పోదా అని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థం కేంద్ర సమాచార శాఖ మంత్రి వర్యులు దేవసింహ్ చౌహాన్ విచ్చేశారు. వీరికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దేవసింహ్ చౌహాన్ కు ఆలయ అధికారులు ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. తదుపరి గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదాలు ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. మంత్రి దేవసింహ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్నారని, తాను నేడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, 500 సంవత్సరాలుగా అయోధ్యలో శ్రీరామ మందిరం లేకపోవడంతో దేశంలోని ప్రజలందరూ ఆవేదన చెందారని, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి నరేంద్ర మోదీ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి తన స్వగృహాన ప్రవేశిస్తున్నారని, ఆనాడు జరిగే శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ వేడుకలను దేశంలోని ప్రజలందరూ పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. देश के यशस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी को भगवान इतना शक्ति दे कि भगवान की इस आशीर्वाद से भारत की जनता की सेवा कर सके और आंध्र प्रदेश की जनता की सेवा कर सके। और आज के अवसर पर मैं प्रार्थना भी करता हूं कि अगले 22 जनवरी को भगवान श्री राम अपने निज मंदिर में पुनः प्रतिष्ठा पा रहे हैं, तब भगवान का आशीर्वाद उस घटना को पूरे भारत की जनता को मिले। और हम सब जानते हैं कि 500 वर्ष के इतिहास के बाद, अनेक संघर्ष, बलिदान और त्याग के बाद अनेक लोगों ने शहीदी वरी है। इसके बाद आज 22 जनवरी को भगवान श्री राम अपने मंदिर में जा रहे हैं। ये देश के लिए, पूरे विश्व के लिए सबसे बड़ी घटना है, ये ऐतिहासिक घटना है। तब भगवान का श्रीकाళహస్తి के मंदिर में भी मैं प्रार्थना करता हूँ। తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని మొట్టింబాక గ్రామం మరియు జరుగుమల్లి గ్రామం కోట మండలాల్లో తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి దేవసింహ్ చౌహాన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కేంద్ర మంత్రి దేవసింహ్ చౌహాన్ సందర్శించారు. అనంతరం రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చే డ్రోన్ పనితీరును పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. డ్రోన్ ద్వారా నానో యూరియా పొలంలో పిచికారీ చేసే విధానాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా వివరించగా స్థానిక రైతులు ఆసక్తిగా తిలకించారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే వీటిని చాలా మంది వినియోగించుకుని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారితో సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. ఈ రోజు భౌగోళికమైనటువంటి విషయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వనరులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా భారతదేశము సర్వతోముఖాభివృద్ధి దశగా తీసుకుని వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. साल में जो काम हुआ है, उस काम के आधार पर, उस काम करने का विश्वास के आधार पर आदरणीय मोदी जी ने आने वाले 25 साल में हमारे देश को विकसित बनाने के लिए केवल सरकार या शासन काम करे नहीं, लेकिन हर प्रत्येक भारतवासी, हर नागरिक इस दिशा में काम करेगा तो 25 साल से पहले हम इस भारत देश को विकसित बनाएंगे। और इसी का संकल्प आज हमने लिया है. భారతదేశంలో
75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము 100వ సంవత్సరానికి అంటే 25 సంవత్సరాలు రాబోయే 25 సంవత్సరాలు అమృత కాలంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఈ రాబోయే 25 సంవత్సరాల్లో 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ 2047 నాటికి భారతదేశము ప్రపంచంలో అగ్రగామి దేశంగా అన్ని రంగాల్లో నిలిపే యొక్క సంకల్ప యాత్ర ఇది జరుగుతూ ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో రామారావు పాల్గొని కాపు నాయకులతో కలిసి రాయల విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారి పాలన స్ఫూర్తిదాయకమని రాయల పాలన గురించి వివరించారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ 15వ శతాబ్దంలో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు తన ప్రత్యర్థులపై విజయం సాధించి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యర్థులపై విజయానికి చిహ్నంగా శ్రీకాళహస్తిలో గాలిగోపురం నిర్మించారని, ఇది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ఒక తలమానికమైన కట్టడమని వారు అభివర్ణించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని మన మాతృభాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలని కీర్తించారు. త్వరలోనే శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద 580 కిలోల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ విగ్రహావిష్కరణకు నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భాను, జలగం కిషోర్, బుల్లెట్ శ్యామ్, మున్నార్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో 2 రూపాయల కిలో రామారావు గారు ఒకప్పుడు రైతుకి 3 పూట్ల భోజనం ఉండాలని ఒక పథకాన్ని తీసుకుని వచ్చాడు. ఫస్ట్ పథకం 500 సంవత్సరాల ముందు శ్రీకృష్ణదేవరాయలు చెరువులు పూడక తీసి రైతులకి నీళ్ళిచ్చే పథకాన్ని తీసుకుని వచ్చిన ఫస్ట్ రాజకీయ నాయకుడు, ఫస్ట్ దేవుడితో సమానమైన రాజు. ఈ కాళహస్తిలో దాదాపు 80 చెరువుల పైనగా ఆయన ఆ రోజు లోడించడం జరిగింది. అందువల్ల శ్రీకాళహస్తి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అంటే సౌత్ ఇండియాకి సంబంధించి ఇటు కర్ణాటక నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్ర రాష్ట్రం నుంచి, తమిళనాడు, కేరళ వరకు కూడా రాయల వారి యొక్క పరిపాలించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశం మొత్తం కూడా అవతరించిన పరిస్థితి మనం చూసాం. కానీ మహనీయులు నూటికో కోటికో పుడతారు, చరిత్రకారులు మరి చరిత్రలో నిలబడిపోయారు. అంటే ఆ రోజు అతి తక్కువ వయసులోనే ఆయన మరణం చెందడం, మరి ఆ రోజుల్లోనే చరిత్రలో నిలబడిపోయారంటే అటు ప్రజా సంక్షేమం కావచ్చు, ప్రజల పట్ల ఆయన ఆలోచన నిర్ణయాలు కావచ్చు, ఎన్నో చెరువులకి మరి చెరువులు కట్టించడం ఘనత కావచ్చు. మిత్రుడు చెప్పినట్టుగా, ఆనంద్ చెప్పినట్టుగా ఈ మనకు శ్రీకాళహస్తికి రాజస్థానికి చిహ్నం అది రాజగోపురం అనేది. ఆ రాజగోపురాన్ని నిర్మించడం కానీ, రాయలవారి మండపాన్ని నిర్మించడం కానీ అవన్నీ కూడా ఒక అద్భుతాలు. అయితే రాజగోపురం కూలిపోయినప్పుడు ఇదే విగ్రహం అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఇటుకరాయి కూడా ఆ విగ్రహం మీద పడలేదంటే ఆయన భూమిలో ఉన్నా దివిలో ఉన్నా ఆయన శక్తి సామర్థ్యాలు ఏంది అనేది మనం దైవాంశ సంపూర్తిగా భావించాలా. రేణిగుంటలో సంక్రాంతి సంబరాల్లో బొజ్జల రిషిత పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. రేణిగుంట పట్టణంలోని 14వ వార్డులో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక మహిళలందరూ రిషితారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరమ్మ పూజ వేడుకల్లో పాల్గొని మహిళలతో పాటు నృత్యం చేయడంతో కోలాహలమైన వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొన్న బొజ్జల రిషితారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి సంబరాలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తమ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక యువతీ యువకులతో ఆప్యాయంగా పలకరించి ఫోటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, సిటీ సుబ్రహ్మణ్యం, రవి, కన్నారెడ్డి, శివయ్య, హేమ, పుజ్జి, వంశీ, కృష్ణమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన దళితుని అంత్యక్రియలకు అగ్రకులాల వారు అడ్డుకోవడంతో రెవెన్యూ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలెం అరుంధతి వాడకు చెందిన రాగిపట్టు సుందరయ్య నిన్నటి రోజు మరణించారు. ఇవాళ దహన క్రియలు చేయడం కోసం శ్మశానానికి తీసుకువెళుతున్న తరుణంలో అగ్రకులాలకు చెందిన వ్యక్తులు కొన్ని గంటల పాటు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఎంఆర్పీఎస్ నాయకుల చొరవతో కంచె తొలగించి దహన క్రియలు చేశారు. దీనిపై ఇప్పటికైనా మండల స్థాయిలోని రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది స్పందించి శ్మశానానికి దారి కల్పించాలని స్థానికులు అధికారులను కోరారు.
80 ఏళ్లుగా ఈ ప్రాంతంలో దళితవాడ ఉన్న శ్మశాన వాటికకు పోయేందుకు దారి లేక దళితులు ఇబ్బంది పడుతున్నారని, ఇకనైనా రెవెన్యూ శాఖ అధికారులు చొరవ తీసుకుని ఈ శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని దళితులంతా ఏకమై ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి తమకు న్యాయం జరిగే వరకు సమ్మె నిర్వహిస్తామని వారు రెవెన్యూ శాఖ అధికారులను హెచ్చరించారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం మాదనపాళ్యం అరుంధతి వాడకు సంబంధించి రాగుపట్టు సుందరయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది. శ్మశానానికి అంత్యక్రియలకని తీసుకెళ్తున్న క్రమంలో శ్మశానానికి వెళ్లేటటువంటి దారిని అగ్రకులాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని శ్మశానాన్ని తీసుకెళ్లేదానికి దారి లేకుండా చేస్తున్న తరుణంలో గతంలో ఎన్నోసార్లు రెవెన్యూ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కానీ రెవెన్యూ వాళ్ళు గతంలో వచ్చి దారి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడున్న అగ్రకులాల వాళ్ళు ఆ దారిని ఆక్రమించుకొని మరలా మొదట్లో ఉన్నటువంటి విధంగానే మళ్లీ దారి లేకుండా చేస్తున్నారు. ఈ అరుంధతివాడ 80 సంవత్సరాలుగా ఏర్పడ్డప్పటికీ సొంత శ్మశానము దారి లేని పరిస్థితిలో ఉన్నది. దీనిపైన ఉన్నటువంటి సత్తివేడు మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వాళ్ళు కానీ దీని మీద తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన ఈ పనులు చేయని పక్షంలో ఈ మండలంలో ఉండేటటువంటి దళిత సంఘాలన్నీ కూడా సరే మీ తహసీల్దార్ ఆఫీసుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. తమ సమస్యల పరిష్కారం కోసం గత 37 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. కాగా సమ్మెలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించిన అంగన్వాడీ సమ్మెదారులు తమకు ప్రభుత్వం అందజేసిన షోకాజ్ నోటీసులకు సమాధానాలను శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రభుత్వ బెదిరింపులకు నోటీసులకు తలగ్గేది లేదని, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ షోకాజ్ నోటీసులు అందజేయడంతో తమ సమ్మెలో పాల్గొన్న శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని అంగన్వాడీ ఉద్యోగురాలు శంకరమ్మ నిన్న ఆవేదనకు గురై గుండె జబ్బుతో మృతి చెందిందని, ఇలా ఎంతమంది అంగన్వాడీ ఉద్యోగులు చనిపోవాలో ప్రభుత్వమే తేల్చి చెప్పాలని విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఇక్కడ నుంచి సమ్మెలో నుంచి ఇంటికి వెళ్ళిపోయేసి ఆమెకు హెల్త్ బాగా లేకుండా చనిపోయినది. ఈ రోజు మేము వెళ్ళేసి ఆమె మట్టి ఎత్తుబడి పోయి అయిపోయిన దాకా ఉండేసి వచ్చాము. ఆమెకి టెన్షన్ ఎస్మా చట్టం వచ్చింది, బోర్డు నోటీసులు అతికించిపోయారు. మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో ఈ గవర్నమెంట్ స్పందించకపోయా ఎలా బ్రతకాలి అనేసి ఆమె ఏంటి బాధపడుతూ ఆమెకి టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయేసి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిందండి. ఎంతమంది హెల్పర్లు, ఎంతమంది టీచర్లు, ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోయాక స్పందిస్తారు, మేమందరం చనిపోయినాకన్నా స్పందిస్తారా లేదా, ఒకసారి గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది అనేసి అందరూ కోరుకుంటున్నారు. దిగొస్తారా మాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు దిగొచ్చి మా అందరి వైపు చూసి మేము అడిగినవన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాము. చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా కొండ చుట్ట ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాతపేట నుంచి మంగళ వాయిద్యాలు మేళ తాళాల మధ్య శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. భారీ ఎత్తున మహిళలు మంగళహారతులు పట్టారు. ఆలయంలో అర్చకులకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పులివర్తి సుధారెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి రక్షించి పాడి పంటలతో సమృద్ధిగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికై సైకిల్ యాత్ర చేపట్టిన తమిళనాడు వాసి తాజాగా చిత్తూరు నుంచి సేలంకు సైకిల్ యాత్రను బుధవారం ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా అమ్మయ్యరకుప్పుల గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడు ఎస్ సంజీవి బుధవారం మధ్యాహ్నం చిత్తూరు నగరం నుంచి తమిళనాడు రాష్ట్రం సేలంకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజీవి విలేకరులతో మాట్లాడారు. దేశంలో నదుల అనుసంధానం చేయాలని ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలు, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో సైకిల్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. యాత్రలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న నదులను అనుసంధానం చేసి వివిధ రాష్ట్రాల్లో ఉన్న సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. సాగునీటి సమస్యల పరిష్కారం జరగాలంటే దేశంలో నదుల అనుసంధానం చేయడం ఒక్కటే మార్గమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే నదుల అనుసంధానం ప్రాధాన్యతను వివరిస్తూ ఈ యాత్రను చేపట్టినట్లు సంజీవి తెలిపారు. గతంలో కూడా 2 పర్యాయాలు ఇదే రకంగా యాత్రను చేపట్టామన్నారు. ప్రస్తుతం చిత్తూరు నుంచి సేలంకు సైకిల్ యాత్ర చేయడంలో ప్రధానంగా ఈ నెల 21వ తేదీన తమిళనాడు రాష్ట్రం సేలంలో డీఎంకే పార్టీ రాష్ట్ర సదస్సు జరగనుందని, ఈ సదస్సుకు ముఖ్యమంత్రి స్టాలిన్ రానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ సదస్సులో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి నదుల అనుసంధానం గురించి తన అనుభవాలను వివరించనున్నట్లు సంజీవి తెలిపారు.
రామచంద్రన్ అను అతని పేరు. ఆయనని ముద్దుగా అందరూ చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజీఆర్ అనే పిలవగలిగే మరుదూర్ ఆనంద గోపాలమైన రామచంద్రన్ గారికి ఈరోజు 107వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభిమానులు అందరూ ఆయనను వేడుకగా చేర్చుకుంటున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సామాజిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు. సామాజిక సమతా సంకల్పం మానవహారంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎంపీ గురుమూర్తి అధికారులు. ఐసీడీఎస్ కార్యాలయంలో షోకాజ్ నోటీసులకు సమాధానాలు అందజేసిన అంగన్వాడీ కార్యకర్తలు. 37వ రోజుకు చేరుకున్న సమ్మె. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవసింహ్ చౌహాన్. గూడూరు నియోజకవర్గంలో వికసిత భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రామమందిరం ప్రారంభం రోజున ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.